రామకృష్ణ గారు వేదిక మీద రావాల్సిన అంపోలు చెప్పిన కూడా రవి కొంచెం వెనకొచ్చి చూపించు. కార్యక్రమానికి చెరువుల మీద గుంటల మీద ఆధారపడి బతుకునే దాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఈ యొక్క 217 జీవో గత ప్రభుత్వం ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసేటప్పుడు కొండబాబు గారు చాలా మా ముందుండి వెలుగునిగా ఉండి ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ మన కార్యక్రమాలు ఏదైతే ఉందో తిరుపతి మొదలు పెట్టుకుని శ్రీకాకుళం వరకు నిరసనలు తెలిపి యొక్క ఉద్యమాలు చేసి మాకు వెలుగుని ఉన్న కొండబాబు గారికి అలాగే కొల్లిగాంధీ గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు. సభాధ్యక్షుడు మేడం గోపి గారికి అలాగే మన ముఖ్య అతిథి గౌరవనీయులు కాకినాడ బాబు గారికి వేటలో ఉన్న నాయకులుగా సంక్షేమ రాష్ట్రస్థాయి నాయకులు అలాగే జిల్లా స్థాయి నాయకులందరికీ కూడా నా ప్రభుత్వాన్ని నమస్కారం తెలియజేసుకుంటూ సంబంధించిన మన ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ఎమ్మెల్యే దోశ రావాలి కానీ అనుకోకుండా చంద్రబాబు గారు ఈరోజు ఏర్పాటు కాబట్టి 2 గంటలకి సంబంధాలు అవుతుంది. అందరూ కెమికల్ నుంచి మన వెబ్ గారు చెప్పారు మన పండుగ పట్టణంలో మన సంఘాన్ని ఎప్పుడు కూడా తెలియజేపాటుగా ఎప్పుడు కూడా అన్నదానం ఉండదు తప్ప ఇప్పుడు గతంలోలాగా చూసే మనం ఇంటికి మన దేవుడిని పర్యాలు నేనందరూ కలిసి ఎమ్మెల్యే ఎన్నుకోవడం గతంలో ఎన్నో లేనంత మెజార్టీ ఇచ్చారంటే గత 5 సంవత్సరాలు తక్కువ నెలకొన్నదే మీ అందరూ చూసారు. ఎప్పుడు కూడా మన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అందరూ కలుపు వెళ్ళింది తప్ప ఆ నెలలో మనం రాజకీయం చేసాం. ఇప్పుడు కూడా ఏ సంఘంగా మన సంఘంలో ఏ సంఘంగా సరే ఏమన్నా సరే దోషాలు నేను జగన్గా ఇచ్చా నా పరిలో నేను నీ ముందు చేశాను తప్ప కష్టంలో ప్రతీకారాల్లో ఎదురు ఎప్పుడు లేవు. ఎప్పుడు గత 4 మన గత 5 సంవత్సరాలు కూర్చొని అందరూ ఎన్ని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మనం అందరికీ పట్టుబడి ఉంది ఎప్పుడు అందరూ ఎప్పుడు కలిసి ఉంటాం అన్ని పొలాలు మన కులంగా ఎప్పుడు గొడవలు లేదు. మన అయితే మనం కులంగా చూసాం మనం. కానీ అదే రీతిలో మీరందరూ రోజున మన ఎమ్మెల్యేని మన రామారాయణ మీటింగ్ ఏర్పాటు చేసి పిలిచి మీరందరూ ఏకాధికంగా 4వ అత్యధిక మెజార్టీ వరకు మన మండపడి చెప్పులు లేని మెజార్టీ ఇచ్చి మీ ఆస్థానంలో ఇచ్చారు. ఖచ్చితంగా మన సంఘానికి ఏ విధంగా సరే మన జోహరాలు మీ ముందుండి ప్రసక్తని చెప్పి అన్ని రకాల సహకారాలు చెప్పి మనసు తెలియదు. గవర్నమెంట్ వస్తే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అన్ని గవర్నమెంట్ వస్తే 217 జీవో రద్దు చేస్తామన్న మాట ప్రకారం మన ఎమ్మెల్యే కొండబాబు గారు వారి ఆధ్వర్యంలో అక్కడ అసెంబ్లీలో ప్రశ్నించడంతో ఆ ప్రశ్నకే సమాధానంగా ఆ యొక్క మత్స్యశాఖ పొల్లి రవీంద్ర గారు అలాగే మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్నింటిలో